మొహమాటాలు ఉండొచ్చు కానీ తెలుగుదేశానికి మేము నిలదీస్తాం, కనీసం మా భుజం మీద తుపాకి పెట్టి కాల్చండి అని చెప్తున్నాం. శ్రీరాములు గారు, రవిచంద్రారెడ్డి గారు ఒకటి చెప్తున్నారు, అలయన్స్ పార్టీస్ పార్ట్నర్స్ తో తర్వాత బీజేపీ అవసరం తీరాక వదిలేస్తుంది అని చెప్పేసి ప్రస్తుతం పోటీ కూడా పడుతుంది సార్, పోటీ కూడా పడుతుంది. ప్రస్తుతం బీహార్ లో జరుగుతుంది అదే కదా. వద్దన్నారా చంద్రబాబు నాయుడు గారు? ఏపీకి ఎవరు వద్దనరు, కావాల్సిందే. అది ఇప్పుడు బీహార్ ఎన్నికల అంశం వేరు, బీహార్ పరిస్థితి వేరు. ఇన్ని రోజులు బీహార్ కారణం చెప్పారు, ఇప్పుడన్నా ప్రకటించమనండి. బీహార్ పరిస్థితి, ఆంధ్ర పరిస్థితి వేరు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా మొన్న అమరావతి శంకుస్థాపన సమయంలో ప్రతి ఒక్కటి పొల్లు పోకుండా ఏదైతే హామీ ఇచ్చామో వాటిని నెరవేర్చేదానికి నీతి ఆయోగ్ను ఆదేశించాను, అది జరుగుతూ ఉంది అన్నాడు. నిన్న కూడా చంద్రబాబు గారు ఢిల్లీకి పోతే వారు కూడా చాలా స్పష్టంగా పాజిటివ్ గా నేను వాస్తవంగా చెప్తా, మొత్తం చూసే పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో అటువంటి మంచి సందర్భంలో చెప్పకుండా అటువంటి మంచి సందర్భంలో చెప్పకుండా నలుగురు మాట్లాడితే ఎప్పుడో చేస్తామంటే ఒక్క నిమిషం టైం ఇస్తే అన్ని చెప్పేస్తాను. ఓకే, ఒక్క నిమిషం. బీహార్ ట్రెండ్స్ ఒకసారి చూద్దాం. 132 స్థానాల్లో మహాకూటమి లీడ్ లో ఉంది. బీజేపీ అనుకున్నట్టుగానే 95 స్థానాల్లో మాత్రమే లీడ్ లో ఉన్న పరిస్థితి ఉంది. ఇప్పటికే 3 గంటలు కావస్తోంది ఎలక్షన్ కౌంటింగ్ స్టార్ట్ అయ్యి, ఇంకో గంటలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. శ్రీరాములు గారు, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అడుగుతా ఉన్నారు, తప్పులేదు. నిన్న కూడా జయరాం రమేష్ పెద్ద కామెంట్ చేశారు. ఇదివరకే చెప్పాను, మీ ఛానల్లోనే మొట్టమొదటి చెప్పాను నేను వెంకయ్య నాయుడుని విమర్శించినాం, మోడీని కూడా మనము మీరు హామీ ఇవ్వలేదని చెప్పాం. ఇప్పుడు 3D మోడీ అని చెప్పి పెద్ద ప్రచారం చేశారు వెంకయ్య నాయుడు. ఇప్పుడు ఒక డి చెప్పింది అన్నాం ఢిల్లీ, ఒక బి చెప్పింది ఇప్పుడు గుణపాఠం బీహార్. రేపు కనుక అక్కడ హామీలు ఇవ్వలా, వాళ్ళు హామీలు ఇస్తామని చెప్పలా, అక్కడ పరిస్థితి వేరు, ఆంధ్ర పరిస్థితి వేరు. ఇక్కడ హామీ ఇచ్చిన పార్టీ అయిపోయింది, దాని కథ పోయింది అది. ఇంకా ఇప్పుడు వాళ్ళు ఎట్లంటే కాంగ్రెస్ ఒక హత్య చేసిన వ్యక్తి, ఒక శిక్ష పడిన వ్యక్తి ఉరి తీసేటప్పుడు మీ కోరిక ఏమంటే మా తల్లిని చూపించు అన్నారంట. అతను వచ్చిండేదో తల్లిని చంపి, ఇంక మా తల్లిని చూపించంటే ఎట్లా, అట్లుంది కాంగ్రెస్ వాళ్ళు. అంటే వినండి సార్, మీరు కూడా ఇప్పుడు